నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో పసిపిల్లలకి మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే హెల్దీ సెర్లాక్ని చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో పప్పు దినుసులతో చేసే సెర్లాక్ని వీడియో చేశానండి. మీరేమైనా ఆ వీడియోని మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఈ రోజు మరింత హెల్దీగా పూల్ మఖనాతో సెర్లాక్ని చూపించబోతున్నాను. ఇది చాలా బలమైనది. దీన్ని తినిపించడం వలన పిల్లలు హెల్దీగా యాక్టివ్గా ఉంటారు. బలహీనంగా వీక్గా ఉన్న పిల్లలకి ఈ ఫుడ్ని డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఈ సూపర్ హెల్దీ పూల్ మఖనాతో ఈ హెల్దీ బుగ్గుని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 1 కప్పు పూల్ మఖనా తీసుకోండి. వెయిట్ వైజ్ చెప్పాలంటే ఒక 30 to 40 గ్రామ్స్ ఉండొచ్చు, లేదా పావు కిలో సైజ్ పట్టేంత ఏదైనా కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ ఇలా 1 కప్పు వరకు పూల్ మఖనా కొలిచి తీసుకోండి. ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా వేడయ్యాక ఇందులోకి పూల్ మఖనా తీసుకొని బాగా ఫ్రై చేయండి. కనీసం ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఇవి మాడిపోకుండా బాగా రోస్ట్ చేయండి. పూల్ మఖనాలో ఉండే న్యూట్రియంట్స్ పిల్లల గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా రోస్ట్ చేసేసరికి ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అవుతాయి. సో ఇలా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు అటుకులను తీసుకోండి. మనం అటుకుల ఉప్మా కోసం నార్మల్ అటుకులు వాడతాం కదా, వాటిని తీసుకుంటున్నాను. అటుకుల్ని కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే అటుకుల్ని తినిపించడం వలన పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ అందడమే కాదు, బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం కొంచెం అటుకుల్ని తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చూడండి, క్రిస్పీగా వచ్చాయి కదా, ఇంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేయండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 6 జీడిపప్పు పలుకుల్ని, మరో 6 బాదం పప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. మీరు కావాలంటే నెయ్యిలో అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసినా సరిపోతుంది. సో వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా ఫ్రై చేసిన ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే మనం ఉగ్గు ఉడికించేటప్పుడు ముద్దలా అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే మనం ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం వేడవుతుంది కాబట్టి వెంటనే బాక్స్లోకి తీసుకోకుండా ముందుగా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కంప్లీట్గా చల్లారిపోయాక ఏదైనా బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా తయారు చేసిన ఈ పూల్ మఖనా సెర్లాక్ మనకు 3 months వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం పసిపిల్లలకు పెడుతున్నాం కాబట్టి 1-2 months వాడుకుంటే చాలా మంచిది. సో ఇలా తయారు చేసిన ఈ సెర్లాక్ని ఇంతకీ ఎలా వాడాలంటే, ముందుగా ఒక గిన్నెలోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల సెర్లాక్ పొడిని తీసుకోండి. 7 to 8 months పిల్లలు అనుకోండి, 1-1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల సెర్లాక్ని తీసుకొని ఇందులోకి ఒక అరకప్పన్ని నీళ్ళను తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇలా కొంచెం జారుడుగా కలిపాక మరో పక్కన ఇంకొక గిన్నెలోకి 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకొని కాస్త వేడి చేయండి. మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇందాక మనం కలిపి పెట్టిన సెర్లాక్ పిండిని తీసుకొని బాగా కలపండి. మరీ మనం నీళ్లు మసులుతున్నప్పుడు వేసామంటే పిండి ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీళ్లు కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని కలిపితే ఇందులో చక్కగా కలిసిపోతుంది. దగ్గరే ఉండి మంటను హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ ఉడికించండి. ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాక 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనం ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి, లేదా కింద అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలోనే ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పుని తీసుకోండి. మీరు 10 months కంటే చిన్న పిల్లలకి తినిపిస్తున్నట్లయితే ఉప్పు వేయకుండానే తినిపించండి. అదే 1 year బేబీస్కి అయితే ఇలా చిటికెడంత ఉప్పుని వేసైనా తినిపించవచ్చు, లేదా మీరు కావాలంటే ఉప్పుని స్కిప్ చేసైనా పెట్టొచ్చండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని 1-2 నిమిషాలు ఉడికించామంటే మనకు ఈ సెర్లాక్ రెడీ అయిపోయినట్లే. 2 నిమిషాలు ఉడికించేసరికి చూడండి, కాస్త చిక్కబడింది కదా. ఇది చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ అప్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది కాస్త చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని పిల్లలకి తినిపించడమే. ఈ రెసిపీని ఎన్ని మంత్స్ బేబీ నుండి స్టార్ట్ చేయాలి అంటే
7 మంత్స్ బేబీ నుండి 1.5 ఇయర్ బేబీస్ వరకు ఈ ఫుడ్‌ని తినిపించొచ్చు. ఏ టైంలో పెట్టాలంటే, మీరు కావాలంటే మార్నింగ్ టైమ్ అయినా పెట్టొచ్చు. లేదా మధ్యాహ్నం లంచ్‌లోకైనా లేదా సాయంత్రమైనా తినిపించొచ్చండి. రోజులో 1-2 టైమ్స్ తినిపించొచ్చు. అలాగే ట్రై చేశాక మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో కింద కామెంట్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.